దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనము. నేను మిమ్మును స్నేహితులని పిలుచుచున్నాను. మన జీవితంలో యేసు ప్రభువారిని ఎరిగి ఉండటమే అత్యంత ప్రధానమైన ఉన్నతమైన లక్ష్యం. ఎందుకంటే ప్రభువును తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. అయితే మన జీవితంలో ఏదో ఒకసారైనా ప్రభువుని గురించి తెలుసుకోవటం అనేది ఎంతో గొప్ప విషయం. అయితే ఆయన ఎరిగి ఉండాలంటే, దేవునితో సహవాసం చేయాలంటే మనము ఏకాంతంగా ప్రార్థన చేసుకోవటం, దేవుని వాక్యమును ధ్యానించటం, దేవుని సన్నిధిలో ఎక్కువగా గడపటం వలన దేవునితో మరింత మనము స్నేహం చేయగలము. ఎందుకంటే ప్రభువారు నేను మిమ్మల్ని స్నేహితులని పిలుచుచున్నాను అని చెప్తా ఉన్నారు. కొన్ని ఏండ్ల క్రిందట ఒక జర్మన్ ఉపాధ్యాయుడు జీవించెను. అతని జీవితము అతని విద్యార్థులకు అద్భుతకరమైనదిగా కనబడెను. అందుకు రహస్యం ఏమిటో తెలుసుకొనవలెనని కొందరు తీర్మానించుకొనిరి. కనుక వారిలోనొకడు ఆ ఉపాధ్యాయుడు సాయంత్రంలో తన పాఠమును సిద్ధపరచు గదిలో రహస్యంగా దాగి ఉండెను. ఆ వేళ ఉపాధ్యాయుడు ఆలస్యంగా వచ్చి అలసిపోయి కుర్చీలో కూర్చుండి తన బైబిల్ను తెరిచెను. చదివిన తర్వాత ఇలాగ ప్రార్థించెను: ప్రభువైన యేసు, మనము మామూలుగానే పాఠము నేర్పించదము. అతని అద్భుతకరమైన జీవితమునకు ఇది రహస్యమని వారు గుర్తించిరి. యేసుని ఎరుగుట జీవిత ఉన్నత లక్ష్యము. ప్రతి క్రైస్తవుడును ఆయనను ఎరుగుటకును ఆయనతో సహవాసం చేయుటకును ఎంతైనా క్రయము చెల్లింపబద్దుడు. ఏకాంతముగా ఎంత ప్రార్థన చేయుదమో అంత ఎక్కువగా ఆయనను ఎరుగుదుము. అలాగే బైబిల్ను ఎక్కువ ధ్యానించి ఆయన సహవాసంలో ఉండగలము. ఆయన సన్నిధిలో ఎక్కువ గడుపుట వలన ఆయన మరింత ఎక్కువ అనుభవం కాగలడు. ఆయన వినుటకు ఆతురతగానున్నాడు గనుక నీవు నీ ఆత్మతో ఆయన ఆత్మతో మాట్లాడము. నీ కాళ్ళ కంటే చేతుల కంటే నీ శ్వాస కంటే ఎక్కువ దగ్గరగానున్నాడు. ఎండి బాబ్లాక్. ఈ మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నామండి. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నేను మిమ్మల్ని స్నేహితులను పిలుచుచున్నానని మీ వాక్య భాగం సెలవిస్తూ ఉంది. మీరు మాతో సహవాసం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నారు ప్రభా. అయ్యా నా తండ్రి, నాయనా ప్రభా, నేను మిమ్మల్ని స్నేహితులుగా అని నాయనా ప్రభా, స్నేహితులుగా మీరు మమ్మల్ని భావిస్తూ ఉన్నారు తండ్రి. దేవా, మాతో స్నేహం చేయాలని ఆశపడుతూ ఉన్నారు ప్రభా. అయ్యా, మేము మీ నుండి నాయనా ప్రభా దూరంగా జరిగిపోకుండా మీతో సహవాసం చేయాలంటే, మీతో స్నేహం చేయాలంటే ఏకాంతంగా ప్రార్థనలో గడపటం, మీ వాక్య భాగంలో ధ్యానించటము నాయనా ప్రభా, మీ సన్నిధిలో ఎక్కువ గడపటం వలన మేము ఎక్కువగా నాయనా ప్రభా మీ గురించి అనుభవంలోనికి రాగలము అని మీరు మాకు తెలియపరిచారు ప్రభా. అయ్యా నా తండ్రి, దేవా నా తండ్రి, మాకు ఎంతో దగ్గరగా ఉన్నావు తండ్రి. మాకు దూరంగా ఉండే దేవుడో కాదు దేవా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి, మీరు మాతో మాట్లాడితే నా తండ్రి నాయనా ప్రభా, మాలో ఉన్న ప్రతి ఒక్క సమస్యలు, చిక్కుముడులు అన్నీ విడిపోతాయి తండ్రి దేవా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది సమస్యల చేత, వేదనలు, బాధల చేత ఇబ్బంది పడుతున్నారు. అటు వారిని జ్ఞాపకం చేసుకోనండి. వారు మరి ఎక్కువగా నా తండ్రి మీతో సహవాసం చేస్తే తండ్రి దేవా, మీతోనైనా ప్రభా స్నేహం చేస్తే వారిలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయని గ్రహించుకొని దేవా నాయనా ప్రభా మరి ఎక్కువగా సహవాసం చేయడానికి మీ కృపను అనుగ్రహించండి తండ్రి. ఉదయకాల సమయంలో మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.